ET95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో అభివృద్ధి ఆగకూడదంటే మరోసారి బీఆర్ఎస్ ని గెలిపించాలి. కోరుట్ల ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలకు న్యాయం జరగడం లేదు. ఎంపీ ఉత్తమ్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నేతలు. వరంగల్లో ఈసారి గెలిచేది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. నియోజకవర్గంలో ప్రచారంలో ముమ్మరం చేసిన రేవంత్ రెడ్డి అనుచరులు. మన్నమరిలో పల్లె దవాఖానా సందర్శించిన జాతీయ కమిషన్ సభ్యులు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలు తెలుసుకున్న అధికారులు. డీటెయిల్స్ చూస్తే అభ్యర్థి వెనుక ఉన్న పార్టీని చూడాలి, పార్టీ వెనుక ఉన్న మంచి చెడు పరిశీలించాలన్నారు సీఎం కేసీఆర్. కోరుట్ల ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ గత కొన్ని సంవత్సరాలుగా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పదవిలో ఉన్నారని, బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసమని అన్నారు. మీ అందరినీ కోరేది ఒక్కటే, 10 సంవత్సరాల కాలంలో సాధించింది ఆలోచించాలన్నారు. మరోసారి విద్యాసాగర్ రావుకు అవకాశం ఇస్తే కోరుట్లను మరింత అభివృద్ధి జరుగుతుందని అన్నారు. 40 రూపాయల పెన్షన్ చూసినాం, 200 రూపాయల పెన్షన్ చూసినాం. పెన్షన్ మొదటిసారిగా 1000 రూపాయలు తీసుకుపోయిందే ఒక కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్పాలి. మన దేశంలో నేను కొంతకాలం కేంద్రంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన మీ అందరికీ తెలుసు. అప్పుడు నేను చూసిన ఈ బీడీ కార్మికులు కార్మిక శాఖ కింద వస్తారు. ఆ రోజు 19 రాష్ట్రాలలో బీడీలు చేసే వాళ్ళు ఉంటారు. బెంగాల్లో ఉంటారు, మహారాష్ట్రలో ఉంటారు, చాలా రాష్ట్రాల్లో ఉంటారు. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఈ రోజు కూడా బీడీ కార్మికులకు పెన్షన్ ఇయ్యరు. కానీ నేను చిన్నప్పుడు హై స్కూల్ చదువుకున్నప్పుడు ఒక బీడీలు చేసే వాళ్ళకి దుకాణాలను చదువుకున్నాను. వాళ్ళు రెండు ఒకటే దగ్గర దొరికినాయి నాకు అనుభవం. వాళ్ళు బీడీలు చేసేది, వాళ్ళు చేనేత కార్మికులు. మగాయన పాపం బట్టలు వేసేది, చీరలు వేసేది. మా అమ్మనేమో నాకు అన్నం పెట్టి అమ్మనేమో బీడీలు చేసేది. వాళ్ళ బాధలు నాకు అన్నారని నేను చూసినాను. వాళ్ళు తినే తిండి కూడా చూసినాను. వాళ్ళు పడే అవస్థలు కూడా నేను చూసినాను. వాళ్ళకి వచ్చే బీమారీలు ఏంటో కూడా నాకు తెలుసు. అంత కష్టజీవులు అని చెప్పి నాకు తెలుసు. కాబట్టి నన్ను ఎవరు అడగలే, నాకు ఎవరు దరఖాస్తు పెట్టలే. నా అంతా నేనే ఆలోచించి బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చినటువంటి ఇండియాలోనే ఒకే ఒక్క రాష్ట్రం ఇలా తెలంగాణ నేను మనవి చేస్తా ఉన్నా. పెన్షన్ మనం ఒకటేసారి ఆగమాగం ఓట్ల కోసం పెట్టలే, ఓట్ల ముందరనే మోసం చేయడానికి చెప్పలే, కళ్యాణ లక్ష్మి ఓట్లప్పుడు చెప్పలే, రైతు బంధు ఓట్లప్పుడు చెప్పలే. ఎన్నికల ప్రణాళికలు చెప్పిన 10 అయితే చెప్పకుండా చేసినవి కొన్ని 100 కార్యక్రమాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. అవన్నీ మీ దృష్టిలో ఉన్నాయి. బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తా ఉన్నాం. వాళ్ళకు కూడా ఇప్పుడు 2000 నుంచి 5000 రూపాయలకు పోతుంది పెన్షన్. తప్పకుండా గవర్నమెంట్ రాగానే ఇప్పుడు మార్చి తర్వాత 3000 రూపాయలు అవుతుంది. సంవత్సరానికి ఒక 500 పెరుగుకుంటూ 4 ఏళ్లలో 5000 రూపాయలకు పోతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. సంజయ్ గారు ఇప్పుడే అడిగినారు, అక్కడ ఆర్మూర్ల జీవన్ రెడ్డి అడిగినాడు, తిరుమలలో ఇంద్రకరణ్ రెడ్డి అడిగినాడు, సిరిసిల్లలో కేటీ రామారావు అడిగినాడు. బీడీ కార్మికులు ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ ఎమ్మెల్యేలు అడిగినారు. సంజయ్ ఇంకా ఎమ్మెల్యేకి రానే లేదు, ఆయన కూడా దుకాణం మొదలుపెట్టింది. కొత్త బీడీ కార్మికులకు కొత్తగా నంబర్ ఇచ్చిన వాళ్ళకు కూడా చేర్చాలని చెప్పాడు. సంజయ్ బిడ్డ కాబట్టి డెఫినెట్ గా 100% కొత్తగా నమోదైన బీడీ కార్మికులకు కూడా పెన్షన్ మంజూరు చేస్తారని చెప్పి మనం చేస్తా ఉన్నా. వాగ్దానం అని చెప్పి కూడా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో 13, 14 వార్డుల నుండి సుమారుగా 200 కుటుంబాలు బీఆర్ఎస్ నుండి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కొలపూడి దయాకర్ రావు ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలుగు మీకు మనం చేసేదంటే రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి మహిళకి ప్రతి నెలకి 2500 రూపాయలు ఇవ్వబోతున్నాము. అర్థమైందమ్మా? రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ అందరికీ నెలకి 2500 రూపాయలు రాబోతున్నాయి. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కి ప్రతి గ్యాస్ సిలిండర్ కి మీరు 1100 రూపాయలు ఖర్చు పెడతారు. 1100 మీరు రోజువారీగా ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ని
రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం దాని ధర తగ్గించి మీకు గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు ఇవ్వబోతున్నారు. మీ అందరికీ మనం అక్కర్లేదు. మీ అందరికీ కూడా కొడంగల్ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం వీరారం గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసారి కొడంగల్లో గెలిచేది రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి, దేవుల నాయక్ కార్యకర్తలు పాల్గొన్నారు. మేము బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తామన్నా ఖచ్చితంగా మా నిరుద్యోగులు మేమందరం కూడా నిర్ణయించుకున్నాం. 100% కాంగ్రెస్ పార్టీకి మనం మద్దతు తెలపాలి. కాంగ్రెస్ పార్టీ తరఫున మనం పోరాటం చేయాలి. రేవంత్ అన్న తరఫున మనము రెడీగా ఉండి అన్నని ఎమ్మెల్యే అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలనే కోరికతో మా యువకులు తండాకొచ్చి అందరినీ మోటివేషన్ చేయడం జరుగుతుందన్నా. కావున మా ఎల్లప్పుడూ మా మద్దతు రేవంత్ రెడ్డి అన్న గారికి ఉంటుంది. మా బాధలు ఏమున్నా కూడా మాకు తీర్చడానికి మా తిరుపతి రెడ్డి అన్న గారు ఉన్నారు కాబట్టి ఒక్కసారి మనం అందరం కూడా జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల నుంచి మీకు అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్తూనే ఉంది. ఇప్పటి వరకు ఒక్కరికైనా ఒక డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? ఎవరికైనా పోనీ ఎవరికైనా మరి 3 ఎకరాల భూమి ఇచ్చిందా? మరి ఎవరికన్నా ఇంతమంది యువకులు నిరుద్యోగులు ఉన్నారు. వీళ్ళందరూ నిలమని నేను అనుకుంటా కానిస్టేబుల్ ఉద్యోగానికి పోయేసిన. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణం దీపక్ నగర్ ఏరియాలోని పల్లె దవాఖానను జాతీయ కమిషన్ హెల్త్ వెల్నెస్ కంట్రోల్ ఆదేశానుసారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నోడల్ అధికారి శ్రీనివాసరావు సందర్శించారు. పల్లె దవాఖాన పనితీరు, గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రసవాలు, నవజాత శిశువుకు అందించవలసిన సేవలు, కుటుంబ నియంత్రణ, సంక్షేమ కార్యక్రమం, సంక్రమణ వ్యాధులు లాంటి 14 వ్యాధుల మీద చికిత్స పల్లె దవాఖానలో అందిస్తామని తెలిపారు. నియంత్రణలోని భాగంగా అవసరమైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపిస్తామని ప్రజలకు అవగాహన కల్పించి చికిత్స చేయాలని తెలిపారు. సిబ్బంది ఆరోగ్య కేంద్రాలలోని అందుబాటులో ఉంటూ హెల్త్ వెల్నెస్ పై ప్రజలకు నమ్మకం కలిగించాలని ఆదేశించారు. మా పరిధిలో 10 సబ్ సెంటర్లు ఉన్నాయి. హెల్త్ వెల్నెస్ సెంటర్స్ అంటున్నారు. నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ కోసము స్టేట్ ఆఫీసర్ శ్రీనివాస్ సార్ ఈరోజు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మొన్ననే పిహెచ్సి మందమరి ఎంక్వాస్ సర్టిఫికేషన్కి వెళ్ళినాము. అంటే మన ఉన్న క్వాలిటీస్ ఇంకా క్వాలిటీగా చేయడం, మన సర్వీసెస్ అన్ని క్వాలిటీగా ప్రజలకి అందజేయడం కోసము చేస్తున్నాము. దానిలో భాగంగానే ఈ సబ్ సెంటర్ దీపక్ నగర్ దీంట్లో కూడా నేషనల్ క్వాలిటీ స్టాండర్డ్స్లో సర్వీసెస్ ఇవ్వడం కోసము ఈ సబ్ సెంటర్లో అంటే పిహెచ్సిస్లో లోడ్ తగ్గించడానికి ఈ సబ్ సెంటర్స్ని స్ట్రెంథనింగ్ అంటే సర్వీసెస్ కానీ టెస్ట్లు కానీ ఇక్కడున్న ప్రజానికానికి ఇక్కడనే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ కాని పక్షంలో పిహెచ్సికి రెఫర్ చేయడం జరుగుతుంది. అంటే ఇందులో 14 రకాల టెస్ట్లు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఆ 14 రకాల టెస్ట్ ఇక్కడ చేసే రకాల మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ యాజ్ పర్ అవైలబిలిటీ. ఎంసీహెచ్ సర్వీసెస్ కానీ, చిన్నపిల్లల సర్వీసెస్, ఫ్యామిలీ ప్లానింగ్, ఎన్సీడీ, బీపీ, షుగర్లు, క్యాన్సర్ రాకుండా స్క్రీన్ చేయడం, జనాలని స్క్రీన్ చేయడం, అట్లాంటి సర్వీసెస్ అన్నీ ప్రాథమికంగా ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి ఇంకా కాకపోతే పిహెచ్సికి ఈ సబ్ సెంటర్ డాక్టర్ పిహెచ్సికి రెఫర్ చేయడం జరుగుతుంది. అంటే ఈ ఉన్న సర్వీసెస్ని ఇంకా క్వాలిటీగా ప్రజలకి ఎట్లా అందజేయడం అనేది అదే నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ అంటారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కావలి నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. దగ్గరుండి మా పిల్లల్ని చదివిస్తున్నాడు. ఎందుకంటే మాకేం కావాలని ఈరోజు చెప్పడం చూస్తుంటే నిజంగా చాలా సంతోషకరంగా
మరి అవ్వనాలు, అదేవిధంగా కొంతమంది వితంతువులు, అదేవిధంగా మన ఇతరులు వీళ్ళంతా కూడా పింఛన్ తీసుకునేటప్పుడు జగనన్న మాకు ఒకటోసారి పెట్టిందండి. తలుపు తట్టి మాకు ఉదయాన్నే పెన్షన్ మా ఇంటికి పంపించడం కూడా ఎంతో సంతోషంగా ఉంది అని చెప్పడం, అదేవిధంగా రేషన్ కూడా మా ఇళ్ళకే పంపించి మాకు ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పడం, అన్నీ కూడా చూస్తుంటే జగనన్న ఏ విధంగా మంచి పనులు చేస్తున్నాడో వాళ్ళు చెప్పగానే చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా రైతుల కోసం, విద్యార్థుల కోసం, అదేవిధంగా అక్కజగన్ల కోసం ఈరోజు ఎటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు. నిన్న మనం చూసాం టీవీలో లోకేష్ గారు మాట్లాడుతున్నాడు, జగనన్న ఆరోగ్యశ్రీ అని మేము అధికారంలోకి వస్తే తీసేస్తాం, జగనన్న సురక్ష కార్యక్రమాన్ని తీసేస్తాం, వాలంటీర్ వ్యవస్థని రద్దు చేస్తాం, సచివాలయాలు మూసివేస్తాం, ఈ విధంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. గతంలో మీరందరూ చూశారు, జన్మభూమికి విడిపెట్టి ఏ విధంగా వాళ్ళకి సంబంధించిన కొంతమంది మాత్రమే ఇచ్చే పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రోజు జగనన్న పార్టీ లేదు, కులాలు లేదు, మతాలు లేదు, ఎక్కడ చూసినా కూడా ఏమి కూడా ఓన్లీ పేద ప్రజలనే చూస్తూ ఈ పథకాలు ఏ విధంగా అందిస్తున్నాడో ఒక్కసారి గమనించాలని. ఈరోజు లోకేష్ చెప్పింది, ఈ జగనన్న సురక్ష కార్యక్రమాలు, ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు పెట్టడం వల్ల కార్పొరేట్ హాస్పిటల్స్ నష్టపోతున్నాయి అని ఈరోజు పెద్దదానికి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి. అందుకే జగనన్న చెప్పాడు, ఈ యుద్ధం పెద్దదానికి పేద ప్రజలకి మధ్యన జరుగుతుంది, మనం పేద ప్రజల తరఫున మనం పోరాడమని కూడా ఈరోజు ఇచ్చిన పిలుపుమేరకు మేమంతా పేద ప్రజలకు మద్దతుగా నిలబడుతున్నాం, పేద ప్రజల కోసం పనిచేస్తున్నాం, పేద ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తున్నాం, పేద ప్రజల చదువు కోసం మేము పనిచేస్తున్నాం, పేద రైతుల కోసం మేము పనిచేస్తున్నాం అని అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడానికే బీజేపీ ప్రభుత్వం వస్తోందని ముషీరాబాద్ బీజేపీ అభ్యర్థి పూస రాజు అన్నారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదని, గత పాలకులు చేసినవి చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల వద్దకు ఎక్కడికి వెళ్లినా కూడా కేసీఆర్ ప్రభుత్వం మోసపూరిత వ్యాఖ్యలను చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం పాగా వేస్తోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు ఆశీర్వదించి బీజేపీని గెలిపించాలని ఆయన కోరారు. మొదటగా నాకు ఒక బీసీ బిడ్డగా నాకు ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు, పోటీకి అవకాశం ఇచ్చినందుకు జాతీయ పార్టీకి మరి రాష్ట్ర పార్టీతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి, ముఖ్యంగా డాక్టర్ కె లక్ష్మణ్ గారు వారి ఆశీర్వాదంతో నాకు ఈ అవకాశం దక్కింది. మరియు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి ప్రతి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఈ ముషీరాబాద్ నియోజకవర్గంలో స్థానికునికి మొట్టమొదటిసారి అవకాశం దక్కింది. దాన్ని వినియోగించుకోవడానికి ప్రతి స్థానిక ప్రజలందరూ కూడా గొప్ప ఎత్తున నాకు మద్దతు ఇస్తున్నారు స్థానికంగా అవకాశం వచ్చినందుకు. మరియు ఇక్కడ ప్రభుత్వ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో, పథకాల పరంగా కానీ ఏవైతే వాళ్ళు చెప్పడం ఒకటి, చేయడం ఒకటి, అన్ని ఆశ పెట్టి ఏదైతే ప్రజలను అందరూ నిరాశ చేస్తూ ఎలక్షన్స్ వచ్చినప్పుడే కొత్త కొత్త స్కీమ్స్ పెట్టు, మళ్ళీ వాళ్ళకి కొత్త కొత్త ఆలోచనలు క్రియేట్ చేస్తూ ఏదైతే మనం ముఖ్యమంత్రి చేస్తున్న మోసాలను అన్నీ కూడా మేము ఎండగడతాం, ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. ప్రజలు ప్రత్యక్షంగా మేము ఏదైతే పాదయాత్రలో కానీ ఎక్కడికైనా వెళ్తున్నా కానీ కూడా ప్రజలందరూ కూడా తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు వారికి. కాబట్టి అదంతా కూడా మాకు అవకాశంగా మేము భావిస్తున్నాం. అందరూ దాంతోపాటు కూడా ముషీరాబాద్ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలి. మేము స్థానికంగా వాళ్ళకి అందరికీ ఎన్నో ఏళ్ళ నుంచి మేము పార్టీ పరంగా కానీ ప్రజా క్షేత్రంలో కానీ మేము అందరం చాలా సేవలు చేస్తూ వస్తున్నాను. వాళ్ళందరూ కూడా ఇది గమనించి మా రాష్ట్ర పార్టీ మాకు అవకాశం కల్పించింది. కాబట్టి ముషీరాబాద్ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను. బీఆర్ఎస్లోనే ఉంటుంది. సామాజిక వర్గం అదే ఏంటంటే ఆయన స్థానికుడు కాకుండా కానీ ముషీరాబాద్కి అదే అన్నాం. మాకు ఇప్పటివరకు ఏంటంటే ఏ పార్టీ కూడా స్థానికుడికి అవకాశం కల్పించలేదు. ఈసారి ఖచ్చితంగా ఆయనకి మా సామాజిక వర్గం ఖచ్చితంగా ఆయనని వ్యతిరేకిస్తుంది. ఆయన మా కులపరంగా కూడా ఆయన ఏ డెవలప్మెంట్ వర్క్ అనేది
ఏ ఎమ్మెల్యే ఏ కులస్తులైనా కానీ చేస్తారు. కానీ మా కులపరంగా కూడా ఏవైతే నష్టాలు జరిగినాయో దాన్ని ఆయన ఎక్కడ కూడా ఖండించలేదు. దానివల్ల మా కులం కూడా సామాజిక వర్గం కూడా నాకు చాలా తీవ్రంగా వ్యతిరేకత ఉంది. దాన్ని మేము తప్పకుండా అవకాశం తీసుకుంటాం. బీజేపీ పార్టీలో ఉన్న మిగతా కార్పొరేటర్లు అందరినీ కలిసారు. నేను వాళ్ళ నుంచి మీకు ఏ విధంగా? అందరూ సానుకూలంగా ఉన్నారు, అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాతో పార్టీలో కార్యక్రమాలు పాల్గొనడానికి అందరూ రెడీగా ఉన్నారు. అన్న ముఠాగోపాల్ మీరు ఎక్కడైనా చూడండి అన్న, ముఠాగోపాల్ చేసింది కార్యక్రమం, డెవలప్మెంట్ కార్యక్రమం ప్రత్యక్షంగా మీరు పోయి చూడండి. రోడ్లు కానీ విద్యుత్ ఏ రకంగా కూడా డ్రైనేజ్ వ్యవస్థ కానీ ముఖ్యంగా కావాల్సిన వసతులు అవి ఎక్కడ కూడా మీరు ఎక్కడ ఉన్నాయో చూడండి. ఏదైనా ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాలు వచ్చినాయి, అవి ఎవరికి ఇచ్చిండని వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకున్నాడు, జేజేలు కొట్టించుకున్నాడు. సామాన్య ప్రజానికానికి ఎవరికి ఇచ్చారు, అరుగురైన వాళ్ళకి ఎవరికి ఇచ్చిండు. ఏదైనా కూడా ప్రతిదైనా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన దాన్ని వీళ్ళు వచ్చిన డబ్బుతోనే ఇక్కడ డెవలప్మెంట్ చేసుకుంటూ పోతున్నారే. కానీ వాళ్ళు ప్రత్యేకంగా చేసిందంటే ఏముంది? ప్రతి స్కీము కేంద్ర ప్రభుత్వ స్కీమే పేరు మార్చి ఇక్కడ పెట్టి వాళ్ళు చేసుకునేది. కానీ వాళ్ళు ప్రత్యేకంగా చేసింది ఏముంది? ఏది కూడా లేదు. అది అవకాశం లేదు. దానికి ఉన్న తీవ్ర వ్యతిరేకత ఈసారి తెలుస్తుంది కదా ఆయనకి ఎంత ఉందనేది. 93% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు తరపున 7% లేని అగ్రకుల బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ల యొక్క దుష్ట వైఖరి, కుటిల రాజకీయాలను, మోసపూరిత హామీలను ప్రజాక్షేత్రంలో ఎండబెడతామని ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ 2023 అసెంబ్లీ అభ్యర్థుల 3వ జాబితాను ధర్మ సమాజ్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ధర్మ సమాజ్ పార్టీ 3.5 కోట్ల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీల జీవితాల్లో ఒక విప్లవాత్మక మార్పు కోసమే దశ వాగ్దానాలను ప్రకటించి వాటిని అమలు పరుస్తున్నామని తెలిపారు. రైతులు కాదు, ఫామ్ హౌస్లు ఉన్న రైతులు కాదు. మా దృష్టిలో ధర్మ సమాజ్ పార్టీ దృష్టిలో నాగలితో భూమిని దున్నేటువంటి రైతు, ఆరుగాలం భూమిలో కష్టపడే రైతు, ఒళ్ళొంచి శ్రమపడే రైతు, పొద్దులేస్తే బాయిగాడికి పోయి భూమిలో పనిచేసే రైతు, తాను స్వయంగా భూమిలోకి దిగి పనిచేసే రైతునిగా గుర్తిస్తాము. ఒడ్డున కూర్చొని పనులు చేయించే వ్యక్తి కాదు మాకు కావాల్సింది. అదో దాంట్లో పేద కూలీలు, రైతు కూలీలు, చిన్న సన్నకారు కౌలు రైతులకి ప్రతి నెల 5,000 రూపాయల ధనాన్ని ప్రతి నెల అకౌంట్లో జమ చేస్తాం, జీతంలాగానే. ఆ తర్వాత మరొక పథకం, దళితులకు ప్రత్యేక పోలీస్ స్టేషన్. నిరంతరం దళితుల మీద దాడులు జరుగుతూ ఉంటాయి. ఆ దాడులు జరిగినప్పుడు వాళ్ళని ఎవరు ఆదుకోవాలి, వాళ్ళని ఎవరు రక్షించాలి? కాబట్టి ప్రతి మండలంలో దళితులకు ఒక పోలీస్ స్టేషన్. వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు, వాళ్ళ మీద అవమానాలు జరిగినప్పుడు, భూముల మీద దాడులు జరిగినప్పుడు, మనుషుల మీద జరిగినప్పుడు, అనేక రకాల దాడుల నుంచి వాళ్ళకి రక్షణ కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలనే ఒక పథకం. ఇళ్ళు లేని పేదలందరికీ 4 గదుల ఇల్లు నిర్మిస్తాం. ఆ పథకం పేరు ఇంటి యజమాని. ఇంటి యజమాని కావాలనుకుంటాడు మనిషి. తెలంగాణలో నిరుపేదలైన వారికి, ఇల్లు లేని వారికి 4 గదుల ఇల్లుని నిర్మిస్తాము. ఆ పథకం పేరు ఇంటి యజమాని. భూమి లేని నిరుపేదలందరికీ సాగునీటి సౌకర్యము, ఎకరం భూమిని పంపిణీ చేస్తాం. ఆ పథకం పేరు భూదేవి పథకం. భూదేవి పథకం కింద భూమి లేని నిరుపేదలకు 1 ఎకరం భూమిని పంపిణీ చేస్తామని ధర్మ సమాజ్ పార్టీ వాగ్దానం చేస్తుంది. ప్రతి జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఒకే చోట 25,000 షాపులు నిర్మిస్తాం. ఇది ఒక ఎకనామికల్ రెవల్యూషన్. 25,000 షాపులు ఒక దగ్గర ఉంటాయంటే ఉండాల్సిందే. 25,000 షాపులు ఒక జిల్లా మొత్తానికి 2-3 సెంటర్స్ని ఏర్పాటు చేసి, ఏమిటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలే వస్తువులు అమ్మాలి, బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు కొనుక్కోవాలి. ఇప్పుడు పైసలు అడిగిపోతాయి, ఇక మా పైసలు ఎక్కడికి పోయి. లేదంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలంతా చికెన్ కొంటారు. ఈ అగ్రకుల షాపుకు పోయి చికెన్ కొంటారు, వాళ్ళకి 1,000 కోట్ల రూపాయలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు చికెన్ అమ్మేది మేమే, చికెన్ కొనుక్కునేది మేమే. సరుకులు అమ్మేది మేమే, సరుకులు కొనుక్కునేది మేమే. చెప్పులు అమ్మేది మేమే, చెప్పులు కొనుక్కునేది మేమే. కాబట్టి 25,000 షాపులు, ఒక్కొక్కటి చిన్న చిన్న షాపులే, స్మాల్ 15x15 స్క్వేర్ ఫీట్స్, 10x10 స్క్వేర్ ఫీట్స్తో ఒక చిన్న షట్టర్తో 25,000 షాపులని ఒకే దగ్గర నిర్మిస్తాం, బహుజన బజార్ పేరుతో. అట్లా అమ్మేది మా వర్గాలే, కొనుక్కునేది మా వర్గాలే.
కాబట్టి ఆర్థిక పరమైనటువంటి డబ్బు లావాదేవీలు మా మధ్యనే జరుగుతాయి. ఇది ఒక ఆర్థిక విప్లవం. భారతదేశ చరిత్రలో ఎక్కడా లేదు. వినియోగదారులంతా బీసీ ఎస్సీ ఎస్టీలు ఉంటారు 90%. అమ్మేది మాత్రం అగ్రకులాలు ఉంటారు. కానీ ఇక్కడ మేము చేస్తున్నది ఏంటంటే వినియోగదారులు మేమే, అమ్మేది మేమే. ఇప్పుడు డబ్బులు ఆడిపోతాయి, మా డబ్బులు మా మధ్యనే తిరుగుతాయి. కాబట్టి ఇటు వెళ్ళండి ప్యాక్ చేసుకొని పోయారండి. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ కుటుంబ పాలనకు చరమగీతం పాడదామని బీజేపీ సికింద్రాబాద్ అభ్యర్థి మేకల సారంగపాణి పిలుపునిచ్చారు. బీజేపీ బీసీ సీఎం అభ్యర్థిని ప్రకటించని హర్షిస్తూ సికింద్రాబాద్ నియోజకవర్గం యొక్క సీతాఫల్ మండి శివాజీ విగ్రహం నుంచి చిలుకలగూడ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నామాలగుండులోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేకల సారంగపాణి మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గంను అభివృద్ధి చేయలేని పద్మారావు గౌడ్కు ఓటు అడిగే హక్కు లేదని పేర్కొన్నారు. స్థానికుడు అయినటువంటి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ నాయకులు కనకట్ల హరి, నాగేశ్వర్ రెడ్డి, ఆకారం రమేష్ తదితరులు పాల్గొన్నారు. నిన్న కానీ ఈరోజు కానీ జరిపిన పాదయాత్రలలో ప్రజలు భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. గమనించిన సర్కార్ నరేంద్ర మోడీ నాయకత్వంలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో కూడా బీజేపీకి ఓటు వేస్తామని చెప్పి పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు పలుకుతున్నారు. అనేక కుల సంఘాలు కానీ ఇలా బీసీని ఒక ముఖ్యమంత్రిగా, ఎందుకంటే దేశంలోనే మన ప్రధానమంత్రి బీసీ, అలాగే ఇక్కడ కూడా మన తెలంగాణలో బీసీ సీఎంను ప్రకటించిన 75 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా బీసీని ప్రకటించలేదు. ఒక జాతీయ పార్టీ నరేంద్ర మోడీ గారు బీసీ ముఖ్యమంత్రి చేయాలని నిర్ణయించడం చాలా అత్యంతదగ్గ విషయం. మా కుల సంఘాలన్నీ బడుగు బలహీన వర్గాలు, తాడితులు, పీడితులు అందరు కలిసి తప్పకుండా బీజేపీకి మద్దతు పలుకుతామని మనకి అలా పెద్ద ఎత్తున మాకు మద్దతు తెలిపారు. అలాగే వచ్చే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, గతంలో కేసీఆర్ గారు మార్చిగూడ దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకొని ఈ మురికివాడలు, ఇరుకైన రోడ్ల వల్ల చాలా ఇబ్బందులు పడుతుంది ప్రజలు. నేను ఇక్కడికి వస్తుంటే నాకు కడుపులోకి వెళ్ళి వాంతి వచ్చింది. తప్పకుండా ఈ పార్సిగుట్టను పార్సి హీల్స్ చేస్తా, బంజారాస్, జూబ్లీస్ లాగా రోడ్లు కానీ వ్యవస్థ కానీ తయారు చేస్తా అన్నారు. అట్లనే వస్తుంటే నాలాను చూసిండు. నాలాను చూసి అక్కడ ఆపి, ఇదేంటి ఇంత చిన్నగున్నది నాలా, ఇంత ఇబ్బంది పడుతున్నారు మీరు, ఈ మురికివాడలు ఎట్లా ఉంటున్నారు మీరు, తప్పకుండా నాలాను వెడల్పు చేసి శాస్త్రీయంగా టెక్నికల్గా దీన్ని మోడల్గా తయారు చేస్తా అన్నాడు. ఇక్కడ చుట్టుపక్కల ఏదైతే నిర్వాసితులు ఇల్లు పోయిన వాళ్లకు జూబ్లీస్లో బంజారాస్లో ఇల్లు కట్టిస్తాను, నష్టపరిహారం ఇస్తాను. కానీ మీరు అందరు గమనించారో లేదో, గత 6 సంవత్సరాల నుంచి ఈ మాట చెప్పింది. కానీ ఇప్పటి వరకు దత్తత తీసుకొని ప్రతి నెల వస్తున్న ముఖ్యమంత్రి పట్ల లేదు, జాడలేదు, వచ్చిన దాఖలాలు లేవు. సరే, అట్లా కాకుండా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే వచ్చిందంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అస్సలే పట్టించుకోలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఎంతో బిజీ ఉంటాడు, రాష్ట్రం కోసం ఎన్నో చేయాలని. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వనపర్తి నియోజకవర్గం బీజేపీ టికెట్ విషయంలో అధిష్టాన పెద్దలు పునరాలోచించాలని కృష్ణ అన్నారు. శుక్రవారం కృష్ణ నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ ఎమ్మెల్ విషయంలోని అన్యాయం జరిగిందని తెలిపారు. ఒక్కరోజు జెండా పట్టని నాయకునికి టికెట్ ఇవ్వటం ఏంటని ప్రశ్నించారు. వనపర్తి నియోజకవర్గంలో కూడా గతంలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొందని ఆయన తెలిపారు. 35 ఏళ్లు జెండా పట్టుకుని ఉద్యమం చేశామని, అయినా పెద్దలు గుర్తించకపోతే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం, కార్యకర్తల కోసం ఒక్క అవకాశం ఇవ్వాలని బి కృష్ణ అధిష్టానాన్ని కోరారు. ఈ విధమైనటువంటి పార్టీల మీద ఉండే అభిమానం, పార్టీలో ఉండే నాయకుల పైన మాకు విశ్వాసం ఉంది. కాబట్టి టికెట్ విషయంలో పునరాలోచించాలి అని చెప్పి మేము బీజేపీ పార్టీని కోరుతా ఉన్నాం. ఒకవేళ అవకాశం ఇస్తే పార్టీ ఈ వనపర్తి నియోజకవర్గంలో ఏదైతే మంచి ఫలితాలు సాధించి ఎంత దాకపోతుందంటే, ఇది బీజేపీ క్యాండిడేట్ గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పోటీ అంత దాకా తీసుకుపోయే అవకాశం ఉంది. ప్రజలు 30 ఏళ్ళ నుంచి కదులుతూ ఉన్నారు. 30 సంవత్సరాల నుంచి మాకు అవకాశం రాలేదు. మాకు అవకాశం ఇవ్వండి, మేము ఓట్లు మనసు పూర్తి చేసుకుంటామని చెప్పి ప్రజలు ఈరోజు కోరుతా ఉన్నారు. ఈరోజు డబ్బులే రాజకీయం కాదు, డబ్బులే పరమావధి కాదు. ఈరోజు 2 పార్టీల్లో 3 పార్టీలు పోయి పైసలు పంచుతా ఉన్నారు. పైసలు పంచినా ఏం పంచినా నా శక్తి, నా ఆస్తి, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళ శక్తి ముందర వాళ్ళు వంచే డబ్బులు ఏటికి పనికిరావని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.
ఒక్కసారి అవకాశం ఏమని చెప్తున్నాను పార్టీని. ఈ వనపర్తి నియోజకవర్గంలో పార్టీ శక్తి ఎంతో మనం చూపిస్తాం, పార్టీ ప్రజల లోపల ఉండే ఆదరణ ఏందో చూపిస్తాం. తప్పుడు అభ్యర్థులను ప్రకటించుకుంటా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల పార్టీ అవమానం గురవుతా ఉన్నారు, పార్టీని హేళన చేస్తూ ఉన్నారు ప్రజలు. ఇతర పార్టీ కార్యకర్తలు పార్టీకి వచ్చిన ఓట్లను చూసి అవమానిస్తూ ఉన్నారు, ఇన్సల్ట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడమైనా 3000 పార్టీ వాళ్ళు అంటున్నారు. బాగా అనిపిస్తూ ఉన్నది. అవకాశం ఉండి నాయకత్వంలో ఉండే లీడర్లు ఉన్నప్పటికీ కూడా ఈ 3000 ఓట్లు వస్తూ ఉన్నాయి. ఈ అవమానం భరించలేకపోతున్నాం. కాబట్టి పార్టీ పునరాలోచించుకోవాలి. ఎందుకంటే జగిత్యాల నియోజకవర్గం రాయికల్ పట్టణంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోగస్ శ్రావణి ప్రచారంలో భాగంగా రాసా రస్మిత అనే బాలిక సీఎం కేసీఆర్ పై పాట పాడి వినిపించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మీరిచ్చిన మాటలు తప్పితే ఇంటికి పంపిస్తారు, మా మనసులున్న మాట వింటారా, ఓసారు మీరు పల్లెకు మళ్ళొచ్చిపోతారా, దొరగారు మీరు ఎలక్షన్లకు వచ్చినప్పుడు ఎన్నో హామీలను ఇచ్చినప్పుడు, మా బతుకు బాట చెప్పినప్పుడు, సీమాంధ్ర కుట్రలన్నీ ఇప్పినప్పుడు, దేవుడ దిగి వచ్చనని జై జయలు కొట్టితిమి, దేవుడ దిగి వచ్చనని జై జయలు కొట్టితిమి, మీ మాటలు కోటలు దాటే మాకు పూట గడవదాయే, మా మనసులున్న మాట వింటారా, ఓసారు మీరు పల్లెకు మళ్ళొచ్చిపోతారా, దొరగారు మీరు తెలంగాణ రాష్ట్రం అంటివి, వచ్చినాక ముఖ్యమంత్రి దళితుడంటివి, పదవులు నాకెందుకంటివి, రాష్ట్రానికి కావలి కుక్కైతనంటివి, పునర్నిర్మాణం అంటూ పూటకొక్క మాట చెబుతూ, పునర్నిర్మాణం అంటూ పూటకొక్క మాట చెబుతూ, గడిల నిర్మాణంకై గల్లీ గల్లీకొస్తున్నావు, మా మనసులున్న మాట వింటారా, ఓసారు మీరు పల్లెకు మళ్ళొచ్చిపోతారా, దొరగారు మీరు కవితమ్మను బొమ్మ చేసివి, ఊరూరా తెలంగాణ తల్లి అంటివి, కొడుకు సిరిసిల్లనిస్తివి, అల్లుడికి సిద్దిపేట రాసి పెడితివి, బిడ్డని ఎంపిక చేసి ఢిల్లీల రాణిని చేస్తివి, బిడ్డని ఎంపిక చేసి ఢిల్లీల రాణిని చేస్తివి, గల్లీలని రాజకీయంగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో అభివృద్ధి ఆగకూడదంటే మరోసారి బీఆర్ఎస్ ని గెలిపించాలి. కోరుట్ల ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలకు న్యాయం జరగడం లేదు. ఎంపీ ఉత్తమ్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నేతలు. వరంగల్లో ఈసారి గెలిచేది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. నియోజకవర్గంలో ప్రచారంలో ముమ్మరం చేసిన రేవంత్ రెడ్డి అనుచరులు. మన్నమరిలో పల్లె దవాఖానా సందర్శించిన జాతీయ కమిషన్ సభ్యులు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలు తెలుసుకున్న అధికారులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.